ప్రపంచానికి నీతులు చెప్పే దేశం, సొంత ఇల్లు తగలబడుతుంటే పొరుగు ఇరుగు వైపు వేలెత్తి చూపే నైజం. ఎస్, మనం మాట్లాడుకుంటున్నది పాకిస్తాన్ గురించే. యుద్ధాన్ని ఆపేశామని పాక్ తెగ గొప్పలు చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే పాక్ సొంత సరిహద్దులు రక్తసిక్తమవుతున్నాయి. నగరాలపై సొంత ఉగ్రవాదులే బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఆఖరికి అక్రమంగా ఆక్రమించుకున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ ఇప్పుడు పాక్ పాలకులకు వ్యతిరేకంగా బహిరంగ తిరుగుబాటు మొదలైంది. ఇంత జరుగుతున్నా పాక్ బుద్ధి మాత్రం మారలేదు. కరాచీలో సొంత దేశ ఉగ్రవాద ముఠా దాడి చేస్తే దానికి కూడా భారత్దే కుట్రంటూ ఎప్పటిలాగే పాత పల్లవిని అందుకుంది. మా వైపు వేలెత్తడం మానేసి ఒకసారి అద్దంలో మీ ముఖం చూసుకోండని ఢిల్లీ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్తో పాక్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. అసలు పాకిస్తాన్ను చుట్టుముట్టిన ఈ ఘోర సంక్షోభమేంటి? ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాక్ సైన్యం చేసే దారుణాలేంటి? మేడ్ ఇన్ పాకిస్తాన్ సంక్షోభంపై స్పెషల్ రిపోర్ట్. వాచ్ దిస్. సొంతింటిని పాకిస్తాన్ ఇక చక్కదిద్దుకోలేదా? అంతర్గత సంక్షోభాలపై భారత్పై నిందలేంటి? ఉగ్ర ఉచ్చుల్లో ఇస్లామాబాద్ కూరుకుపోయిందా? అమెరికా, ఇరాన్ శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించి ప్రశంసలు పొందే పనిలో పాకిస్తాన్ పాలకులు బిజీగా ఉన్నారు. మరోవైపు సొంత దేశం సరిహద్దులు మాత్రం అట్టుడుకుతున్నాయి. నగరాలపై దాడులు జరుగుతున్నాయి. ఆ దేశం ఆక్రమించుకున్న ప్రాంతంలో బహిరంగ తిరుగుబాటు జరుగుతోంది. పశ్చిమ సరిహద్దు యుద్ధక్షేత్రాన్ని తలపిస్తోంది. మరోవైపు సొంత దేశంలోని పౌరులపై బాంబుల వర్షం కురుస్తోంది. కరాచీలోని సింధు రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 4 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 3 ఏళ్లలో కరాచీలో జరిగిన మొదటి ప్రధాన ఉగ్రదాడి ఇది. దీనికి తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ నుంచి విడిపోయిన జమాతుల్ బాధ్యత వహించింది. పాకిస్తాన్ గడ్డపై పనిచేస్తున్న పాక్ ఉగ్రవాద గ్రూపు జమాతుల్ పాకిస్తాన్ భద్రతా స్థావరంపై దాడికి తెగబడటం ఇక్కడి విశేషం. జమాతుల్ గ్రూప్ పాక్ సైన్యంపై దాడి చేస్తే ప్రతీకారంగా ఎవరిపై దాడి జరగాలి? జమాతుల్ సంస్థను టార్గెట్ చేయాలి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. పాకిస్తాన్ మాత్రం ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్పై దాడులకు దిగింది. ఈ దాడుల్లో చిన్నారులతో సహా 30 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మరీ ఘోరమైన విషయం ఏమిటంటే పాక్ సైన్యం 2 సార్లు బాంబులతో దాడికి దిగింది. అంటే మొదట ఒక్కసారి బాంబు దాడి చేసింది. ఈ దాడితో మహిళలు, పిల్లలను రక్షించుకోవటానికి స్థానికులు పరిగెత్తుకు వచ్చినప్పుడు మరోసారి బాంబు దాడి చేసింది. ఈ పరిణామాలతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఇదంతా ఇస్లామాబాద్కు మామూలు విషయం అనిపించవచ్చు. కానీ ఈసారి పరిస్థితి వేరు. తమ సమస్యలను పరిష్కరించుకోలేక బదులుగా పాక్ మంత్రులు ఎప్పటిలాగే తమకు బాగా అలవాటైన పనిని మొదలుపెట్టారు. తమ దేశంలో జరుగుతున్న ప్రతి తప్పుకు భారత్పై వేలెత్తి చూపడమే పనిగా పెట్టుకున్నారు. అసలేం జరిగిందంటే, కరాచీ దాడిని తీవ్రంగా ఖండించిన పాక్ హోంశాఖ మంత్రి మొహ్సిన్ నఖ్వీ దాని వెనుక భారత హస్తం ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. సింపుల్ గా చెప్పాలంటే పాక్లో అల్లకల్లోలానికి భారత్ కారణమంటూ ఇస్లామాబాద్ నిందలు వేసింది. ఇందులో కొత్తేమీ లేదు. దశాబ్దాలుగా ఇస్లామాబాద్ రాస్తూ వస్తున్న పాత స్క్రిప్ట్ ఇది. పాకిస్తాన్లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వారి స్క్రిప్టు మాత్రం అస్సలు మారదు. ఒక ఉగ్రవాద దాడి జరిగితే భారత్దే తప్పు, తిరుగుబాటు వస్తే భారత్దే బాధ్యత. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో నిరసనలు మిన్నంటితే భారత్దే కుట్ర. బలూచ్ ఉద్యమం తీవ్రమైతే దానికి కారణం భారత్. చివరికి పాక్ తన సొంత భూభాగమైన బలూచిస్తాన్లో సైనిక చర్యలు చేపట్టినా ఇస్లామాబాద్ విమర్శల్లో ఎలాగోలా భారత్ పేరు వచ్చే తీరుతుంది. పాక్ హోంమంత్రి ఆడిన బ్లాక్ గేమ్పై ఢిల్లీ ఒకే ఒక్క ముక్కలో స్పందించింది. సరిహద్దు అవతలికి చూడడం ఆపి మొదట మీ అద్దంలో మీ ముఖం చూసుకోండి. అది ఉగ్రవాదమో మానవ హక్కుల ఉల్లంఘనలో పీఓకే నిరసనలు కావచ్చని కౌంటర్ ఇచ్చింది. నేడు పాకిస్తాన్ భద్రత ముఖ చిత్రాన్ని ఒకసారి గమనిస్తే వాయవ్య ప్రాంతంలో తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ దాడులను తీవ్రతరం చేసింది. నైరుతి ప్రాంతంలో బలూచ్ తిరుగుబాటు ఉగ్రరూపం దాల్చి భద్రతా దళాలకు సవాల్ విసురుతోంది. తూర్పు సరిహద్దు ప్రాంతమైన పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ పాలకులకు వ్యతిరేకంగా ప్రజలు బహిరంగ తిరుగుబాటు చేస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా పాక్ భద్రతా దళాలపై ఉగ్రవాద దాడులు గణనీయంగా పెరిగాయి. దేశంలో అంతర్గతంగా ఎదురవుతున్న అతిపెద్ద సవాళ్లలో ఉగ్రవాదం మళ్లీ మొదటి స్థానానికి చేరిందని పాకిస్తాన్ సొంత సంస్థలే అంగీకరిస్తున్నాయి. పాక్ను వేధిస్తున్న ఈ సమస్యలన్నీ ఆ దేశం అంతర్భాగంగా ఉన్నవే. ఈ తిరుగుబాట్లు, ఆందోళనలు, దాడుల్లో ఏ ఒక్క ఉద్యమంతోనూ ఢిల్లీకి సంబంధం లేదు.
దశాబ్దాలుగా పాకిస్తాన్ అనుసరిస్తున్న రాజకీయ, భద్రతా, పరిపాలన వైఫల్యాల నుంచే ఈ తిరుగుబాట్లు పుట్టుకొచ్చాయి. అయినా సరే పాకిస్తాన్లో ఏ కొత్త సంక్షోభం తలెత్తినా భారత్ను నిందించడానికి ఇస్లామాబాద్ ఓ అవకాశంగా మార్చుకుంటూనే ఉంది. ఏళ్ల తరబడి సైనిక చర్యలు చేపడుతున్నా దేశంలో హింస ఎందుకు కొనసాగుతుందో ప్రజలకు పాక్ ఆర్మీ వివరించలేదు. అందుకే పొరుగు దేశాలను శత్రువులుగా చూపించడం పాక్ ఆర్మీకి ఈజీగా మారింది. కరాచీ తరహా దాడులు పాకిస్తాన్లో నిత్యకృత్యంగా మారాయి. తమ పశ్చిమ సరిహద్దుల్లోని తాలిబాన్లతో పాకిస్తాన్ యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధాన్ని ప్రారంభించింది పాకిస్తానే. దీన్ని మరింత తీవ్రం చేస్తోంది కూడా పాకిస్తానే. ఆఖరికి ఆఫ్ఘాన్ పౌరుల ప్రాణాలు తీస్తుంది కూడా పాకిస్తానే. ఈ ఏడాది ఫిబ్రవరి 21న పాకిస్తాన్లోని నంగర్హార్, పక్తికా, కోస్తు ప్రాంతాలపై ఉగ్రవాద శిబిరాల పేరిట పాక్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ సరిహద్దు ఘర్షణల కారణంగా 37 మంది ఆఫ్ఘాన్ పౌరులు మరణించారు. మరో 425 మంది గాయపడ్డారని ఆఫ్ఘనిస్తాన్లోని ఐక్యరాజ్యసమితి సహాయక మిషన్ ధృవీకరించింది. మరణించిన వారిలో క్రికెట్ ప్లేయర్లు, మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల పాక్ భద్రతా దళాలను లక్ష్యంగా ఉగ్రదాడులు ఒక్కసారిగా పెరిగాయి. ఈ హింసకు టీటీపీ, అనుబంధ ఉగ్రవాద సంస్థలే కారణమని పాక్ ఆరోపిస్తోంది. టీటీపీ తర్వాత బలూచిస్తాన్ వ్యవహారం పాక్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బలూచిస్తాన్లో జరిగే అల్లకల్లోలానికి భారతే కారణమంటూ పాక్ పదే పదే నిందిస్తోంది. కానీ ఈ ఘర్షణల మూలాలు నిన్న మొన్నటివి కావు. అలాగని బయట దేశాల నుంచి వచ్చినవి అస్సలు కావు. బలూచ్ జాతీయవాద ఉద్యమాలు దశాబ్దాలుగా నడుస్తున్నాయి. రాజకీయ ప్రాతినిధ్యం, సొంత సహజ వనరులపై నియంత్రణ లేకపోవటం, బలవంతపు అదృశ్యాలు, పాక్ సైనిక చర్యల చుట్టూనే వారి అసంతృప్తి, ఆందోళనలు తిరుగుతున్నాయి. 2025లో నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అవ్వడమే కాకుండా టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న 32 ఏళ్ల మానవ హక్కుల కార్యకర్త మహారంగ్ బలూచ్కు క్వెట్వాలోని ఒక ఉగ్రవాద నిరోధక కోర్టు జీవిత ఖైదు విధించింది. మహారంగ్ బలూచ్ చేసిన నేరం ఏమిటంటే బలవంతపు అదృశ్యాలపై పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిలదీయటమే. బలూచ్ ఉద్యమకారుడైన ఆమె తండ్రిని 2024లో పాకిస్తాన్ దళాలు హత్య చేశాయనే ఆరోపణలున్నాయి. పాక్ ప్రభుత్వ చర్యలను అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్రంగా ఖండించింది. ఇది బలూచ్ సమాజ హక్కులపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడిగా పేర్కొంది. కేవలం భావ ప్రకటన స్వేచ్ఛను, శాంతియుత సమావేశమయ్యే హక్కును వినియోగించుకున్నందుకే ఈ కార్యకర్తలను నిర్బంధిస్తున్నారని స్పష్టం చేసింది. ఈ విషయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే పాకిస్తాన్ ఎప్పటిలాగే తన పాత ఎత్తుగడను ప్రయోగిస్తోంది. బలూచ్ ఎగ్జెక్టివ్ కమిటీ బీవైసీకి భారతదేశం, అమెరికా, యూరప్ దేశాల నుంచి విదేశీ నిధులు అందుతున్నాయని పాక్ ప్రభుత్వం ఆరోపించింది. పాక్ను అస్థిరపరిచేందుకే ఇదంతా చేస్తున్నారని వాదిస్తోంది. కానీ ఆ నిధుల బదిలీకి సంబంధించిన ఎలాంటి ఆధారాలను చూపించలేకపోయింది. పాక్ చేస్తున్న ఈ ఆరోపణలు అత్యంత హాస్యాస్పదమని మహారంగ్ బలూచ్ కొట్టిపారేశారు. అసలు పాకిస్తాన్ విదేశీ సాయంపై ఆధారపడుతూ ప్రచ్ఛన్న యుద్ధాలను నడుపుతోందని ఆమె ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ బయట దేశాలపై ఎన్ని నిందలు వేసినప్పటికీ కేవలం సైనిక చర్యలతో మాత్రమే అక్కడి రాజకీయ సమస్యలను ఎప్పటికీ పరిష్కరించలేదు. వాస్తవాలను విస్మరించినంత మాత్రాన ఆ సమస్యలు మాయమైపోవు. ఇక కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ విశ్వసనీయతకు ఇదొక పరీక్ష. పాకిస్తాన్ అవకాశం దొరికిన ప్రతి అంతర్జాతీయ వేదికపైకి వెళ్లి స్వయం నిర్ణయాధికారం గురించి ప్రపంచానికి నీతులు చెబుతోంది. తామే కాశ్మీరీ ప్రజల గొంతుకని ప్రకటించుకుంది. కానీ నేడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో పరిస్థితి చూస్తే అక్కడి పాక్ సొంత భద్రతా దళాలే నిరసనకారులపై కాల్పులు జరుపుతున్నాయి. ఇటీవలి వారాల్లోనే 70 మంది మృతి చెందగా మరో 100 మంది గాయపడ్డారు. ఉగ్రవాద నిరోధక చట్టాల కింద దాదాపు 150 మంది నిరసనకారులను ఉగ్రవాదులుగా ముద్రవేసింది. పీఓకేలో ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ పై నిషేధం విధించారు. నిరసనకారులను లొంగదీసుకోవటానికి పీఓకే ప్రాంతానికి ఆహారం, పెట్రోల్, డీజిల్, మందుల సరఫరాను కూడా పాకిస్తాన్ నిలిపివేసింది. కాశ్మీర్ గురించి ప్రపంచానికి నీతులు చెప్పే దేశం అసలు రంగు ఇది. తాము ఏ ప్రాంత ప్రజల హక్కుల కోసమైతే పోరాడుతున్నామని చెప్పుకుంటుందో అదే ప్రాంతాన్ని ఆంక్షలతో పాక్ దిగ్బంధిస్తోంది. ఇన్ని అంతర్గత సమస్యల మధ్య నలుగుతుండగా పాకిస్తాన్ మాత్రం అంతర్జాతీయ వేదికలపై శాంతిదూతగా పోజు కొడుతోంది. పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపామని ప్రపంచానికి గొప్పలు చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ అసలు నిజం ఏమిటంటే పాక్లో ఏకకాలంలో పలు రంగాల్లో తిరుగుబాట్లతో అట్టుడుకుతోంది. ఆఫ్ఘాన్పై బహిరంగ యుద్ధానికి దిగింది. పీఓకేను బ్లాక్ చేసింది. నోబెల్ పీస్కు నామినేట్ అయిన సామాజిక కార్యకర్తకు జీవిత ఖైదు విధిస్తోంది. వీటన్నింటికి మించి తానే స్వయంగా సృష్టించి ఇప్పుడు తన అదుపు తప్పిన ఉగ్రవాద ముఠాల బాంబు దాడులతో దాని సొంత నగరాలే అట్టుడుకుతున్నాయి. ఇక భారత్ను నిందించే పాకిస్తాన్ పాత స్క్రిప్ట్కు కాలం చెల్లినట్టే. ఎందుకంటే మీ సొంత ఉగ్రవాదులే సైనిక కార్యాలయాలపై దాడులు చేస్తున్నప్పుడు పొరుగుదేశం వైపు ఎన్ని వేళ్లు చూపిస్తే క్షేత్రస్థాయిలో చేదు నిజాలు మారిపోవు. పాక్ సంక్షోభం పూర్తిగా మేడ్ ఇన్ పాకిస్తాన్. కానీ పాశ్చాత్య దేశాలు మాత్రం ఇప్పటికీ ఈ నిజాన్ని చూడనట్లే నటిస్తున్నాయి.